హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే ఆలూ ఫ్రై చేసినా అండి. ఆలూ ఫ్రై అయితే మనం రసంలోకి కానీ, పప్పులోకి కానీ, తర్వాత పులిహోరలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట. అదైతే ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మా బాబు మార్నింగే ఎందుకు పులిహోర చేయమన్నాడు అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు. సర్లే 12 కల్లా వస్తారు, 12:30 కల్లా. కాకపోతే బ్రేక్ఫాస్ట్ వద్దన్నాడు, నాకు లెమన్ రైస్ కావాలి అన్నాడు అనమాట. సరే మార్నింగ్ వేసేసి నేనైతే ఫస్ట్ అయితే రైస్ పెట్టుకున్నా, తర్వాత అయితే ఆలూ ఫ్రై అయితే చేస్తున్నా అండి. ఎందుకంటే స్పైసీగా అయితే ఇష్టపడరు పిల్లలు, అందుకోసం నేనైతే కొంచెం కారం తక్కువే వేస్తాను అనమాట. దాని ప్రాసెస్ అయితే ఇందులో ఉంది, చూసేయండి. పోపు దినుసులు అలా వేసుకున్న తర్వాత ఆలు అయితే నేను ఫస్టే కడిగేసి దానిదంతా పైన తొక్కంతా తీసేసి అలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్ద ముక్కలు కూడా ఇష్టపడరు మా పిల్లలు ఏంటో, అందుకోసం అనమాట. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అలా అయితే తాలింపు పెట్టుకొని నేను దాని మీద మూత కూడా పెట్టకుండా అట్లే ఫ్రై చేసిన, ఎందుకంటే క్రిస్పీగా వస్తాయి అనమాట. మనం మూత పెట్టినామంటే ఏమవుతుందంటే మనకి మెత్తగా వస్తాయి అనమాట. అందుకోసం నేను ఫస్ట్ మూత పెట్టకుండా పెట్టిన. తర్వాత పక్కన టీ పెట్టిన మా సార్కి. మార్నింగే అంటే 5:30 అట్లా అయిందనమాట. టీ పెట్టిన, పక్కన రైస్ కూడా పెట్టినా అండి పులిహోరకి. పులిహోరలో అంటే ఆ రైస్లో అయితే నేను కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసిన అనమాట పులిహోరకి. తర్వాత అది కూడా అవుతుంది. దాని తర్వాత పసుపు వేసిన, కారం వేసిన, తర్వాత దాంట్లో గరం మసాలా, తర్వాత ధనియా పొడి అవి వేసిన, ఫైనల్గా సాల్ట్ వేసుకున్నా. దాని తర్వాత అయితే కొత్తిమీర కూడా వేసిన అండి. చాలా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. పిల్లలకి ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెడితే మాత్రం. నేను రేర్గా చేస్తానండి ఆలూ ఫ్రై అనేది, కొంచెం తక్కువే చేస్తాను, ఎందుకు ఎక్కువ తినబుద్ధి కాదు మాకు. ఫస్ట్ నుంచి మా అమ్మ వాళ్ళు కొంచెం తక్కువ అనమాట ఆలు అనేది, అందుకోసం నేను తినను అనమాట. మా పిల్లల కోసమో సార్ కోసమో చేస్తూ ఉంటా. ఫైనల్గా చూడండి, చాలా బాగా వచ్చింది కదా. కర్రీ అయితే సూపర్ ఉంది. మా పిల్లలు అన్నారు. పక్కన మా బాబు ఏడుస్తుంది మాట్లాడుతుంటే. ఓకే అండి, బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది కదా, అందుకోసం ఈ లైక్ అడుగుతున్నా అండి. బాయ్ అండి.